వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ, సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో 39 స్థానాల్లో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించి సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని, కేంద్ర ప్రభుత్వ నిధులతో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో సిరిసిల్ల మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 26వ వార్డు అభ్యర్థిగా గుంటా కోటేష్ గారిని అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరిగింది. మరి ఈరోజు 20వ వార్డును పరిగణలోకి తీసుకున్నట్టయితే పోయినసారి ఎన్నికల్లో నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచి సుమారు 3 నెలలకు 6 నెలలకు చనిపోతే ఇవాళకి 7వ సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇక్కడ బై ఎలక్షన్ పెట్టలేకపోయింది. ఇక్కడున్న శాసనసభ్యుడు కేటీ రామారావు సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇక్కడ కౌన్సిలర్ చనిపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎన్నికలు పెట్టే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. ఈరోజు ఏం ముఖం పెట్టుకొని కేటీ రామారావు 26వ వార్డుకు వస్తాడని చెప్పి అడుగుతున్నాం. ఒక కౌన్సిలర్ చనిపోతే ఎలక్షన్ పెట్టే పరిస్థితిలో ఇవాళ ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు లేడు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇక్కడ ఒక చీపురు పుల్లంత పని కూడా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ యొక్క సీఎంఏ చెప్తున్నారు, మా దగ్గర చింపినా కానీ మా దగ్గర ₹1 లేదు, చంపినా ₹1 లేదని చెప్పి. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఏ రకమైన అభివృద్ధికి కారణంగా పనిచేయలే కనుక అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ₹1 పనిచేయలేదు. మొత్తం సిరిసిల్లాలో మున్సిపల్ పరిధిలో చూసుకున్నట్టయితే 26వ వార్డులో 2 గంటలు వర్షం పడితే ఒక సముద్రం లాగా ఈ రోడ్డు ప్రధాన రహదారై పడవల మీద పోయే ప్రయాణం చేసే పరిస్థితి వస్తుంది. కనుక ఏ ముఖం పెట్టుకుని 26వ వార్డుకు వస్తాడు కేటీ రామారావు అనేది మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 26వ వార్డులో అభివృద్ధిని కాంక్షిస్తూ గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో అభివృద్ధి చేసే విధంగా 26 వార్డులు తీర్చిదిద్ది ఏదైతే డ్రైనేజీ సమస్య ఉందో దాంతోపాటు అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కనుక ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ పైన 26వ వార్డు అభ్యర్థి అయిన కోటేష్ గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో మొత్తం 39 వార్డులలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటే మున్సిపల్ నడుస్తుంది. కనుక అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 2,915 కోట్ల రూపాయలు సుమారుగా నెల కింద విడుదలని, అందులో భాగంగా 15 కోట్ల రూపాయలు సిరిసిల్ల మున్సిపాలిటీకి వస్తున్నాయి. అదే రకంగా 14-15 ఫైనాన్స్ ద్వారా 2 కోట్ల రూపాయలు నెలకు గాను ఇక్కడున్న మున్సిపాలిటీకి వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. అదే రకంగా పట్టణాభివృద్ధి కింద పట్టణ పరిపాలన కింద 30 లక్షల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా మున్సిపాలిటీకి వస్తున్నాయి. కనుక ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినట్టయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, ఎమ్మెల్యేకి ₹1 ఫండ్ ఉండదని బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మురిగిపోతుంది ఓటు అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ పార్టీని పరిగణలోకి తీసుకోవద్దు. వాళ్ళ ముఖ్యమంత్రి మా దగ్గర ₹1 లేదంటున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా 39 వార్డులను అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోతాం. కనుక ప్రజలందరూ గమనించి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి జై.